ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల మొదటి వారంలో మిథున రాశి వారికి కలగబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. కలలో కూడా చూడని మార్పులు అయితే వీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఆగస్టు నెల మొదటి వారంలో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలవారుగా ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి వయసు కనిపించలేని యువకళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం. మంచి శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనస్థానంలో ఉన్న బుధయోగం వ్యాపార అభివృద్ధి గుర్తింపును ఇస్తుంది. పెట్టుబడులు చాలా చక్కటి లాభాలని ఇస్తాయి. జన్మ శుక్రబలం ఆర్థిక అభివృద్ధిని ప్రసాదిస్తుంది. సంపదలు వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి. ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో శాంతంగా వ్యవహరిస్తే మేలు. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశి వారికి ఈ సమయం ఆగస్టు నెల మొదటి వారం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు 2025 ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. మీ వృత్తి గృహాధిపతి ఈ సమయంలో మీ యొక్క మొదటి ఇంట్లో ఉంటారు. సాధారణంగా మొదటి ఇంట్లో బృహస్పతి సంచారం మీకు చాలా సత్ఫలితాలను ఇవ్వదు. కానీ ఇక్కడికి చేరుకున్న తర్వాత బృహస్పతి మిమ్మల్ని కొన్ని శుభకార్యాలతో అనుసంధానం చేస్తాడు. అందుకే మిథున రాశి బృహస్పతి నుండి మిశ్రమ లేదా సగటు ఫలితాలను కూడా మనం ఆశించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు ఉపాధిలో ఉన్నవారి కంటే కూడా మెరుగ్గా పనిచేయగలుగుతారు. విద్యాపరంగా చూస్తే ఆగస్టు నెల సాధారణంగా సగటు కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. తగాదాలు, వివాదాలకు దూరంగా ఉంటూ సబ్జెక్టు పైన పూర్తిగా దృష్టి సారించి మంచి ఫలితాలు పొందడం కూడా చాలా మంచిది. కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెలలో సగటు లేదా మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి స్థానం ఈ సమయంలో సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం అంటే వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఏ విషయంలో ఈ సమయంలో ఫలితాలు అనేవి సగటు కంటే కూడా కొంచెం మెరుగ్గానే కనిపిస్తాయి. ఆర్థిక విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయంలో మీరు లాభగృహానికి అధిపతి అయిన కుజుడి స్థానం అంత మంచిది కాదు. మరొక వైపు వ్యాపారం చేసేవారికి సొమ్ము అందజేయడంలో కూడా కొంత జాప్యం జరగవచ్చు. సరైన ఆహారం మరియు జీవన శైలిని అవలంబించడం ద్వారా కూడా మీరు మీ నుండి 4వ ఇంటిపైన శని మరియు కుజుడి యొక్క ఉమ్మడి ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక ఇప్పటికే రక్తపోటు లేదా ఏదైనా సరే పెద్ద గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నవారు కొంచెం జాగ్రత్త పడాలి. ఆలయంలో కొబ్బరికాయను సమర్పించినట్లయితే మీకు పరిహారం అయితే లభిస్తుందండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు
చాలా తెలివితేటలు కలవారుగా కూడా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి కూడా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో మీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షములా నడుచు వ్యవహారంలను చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.